రేపు రేపు ప్రజలు గనక ఇంకా ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు ఈ సంవత్సర కాలంలో. దాని ముందు 6 గ్యారెంటీలు కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అంట. ఇంతకుముందు అంతా మేము కట్టేసి పెట్టాము, ఎవరు కట్టేశారు. అది ఒక రేవంత్ రెడ్డి కంచెలేశారు, కట్టేశారు, మాట్లాడనీలేదు, మాట్లాడుకోనిలేదు, గాలి పీల్చనీయలేదు. మీరు కంచెలు షిఫ్ట్ అయినాయి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ చుట్టూ షిఫ్ట్ అయినాయి కంచెలు అంతే. ఇదివరకు ప్రగతి భవన్ కాడ కిరణ్ కుమార్ రెడ్డి వేసిన దాన్ని వీళ్ళేదో పడగొట్టి, వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వేసిన దాన్ని వాళ్ళే పడగొట్టి ఏదో పడగొట్టామని బిల్డప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్లో పాపం రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ ఆ ప్యాలెస్ చుట్టూ మొత్తం కంచెలు ఉన్నాయి. కావాలంటే ఇప్పుడే కెమెరా పంపండి. సో మీరు గతంలో తీసేసిన ధర్నా చౌక్ ఓపెన్ చేశారు, అది కూడా మర్చిపోయారు మీరు. ధర్నా చౌక్ మేమే పునరుద్ధరించాము, ఆయన చేసింది ఏం లేదు. ధర్నా చేసుకునే అవకాశం ఈయన కల్పించారు కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇప్పుడు మా హయాంలో ధర్నాలు చేయాల్సిన అవసరం పడలేదు, ఇప్పుడు పడుతుంది. ఏం చేస్తాం, అవసరం కదా, అవసరం ఉన్నప్పుడు మరి చేయాలి కదా ధర్నాలు. అల్టిమేట్గా రజనీ గారు నేను అనేది, మనం ఈ సర్కాజం పక్కన పెడితే ఏడాది పాలన తెలంగాణ బర్బాది పాలన, తెలంగాణలో బర్బాది జరిగింది తప్ప ఏ ఒక్కరికి కూడా లాభం అయితే జరగలేదు. రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, ఇవాళ పెన్షనర్లు కానీ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఇది వాస్తవం. సరే, వాళ్ళు బుకాయిస్తాం, ఇంకేదో చేస్తాం, టీఎస్ను టీజీ చేశాం కదా, తెలంగాణ తల్లిని మార్చాం కదా, సెక్రటరియట్ గేటు మార్చాం కదా, అదే గొప్ప పని మేము సాధించిన, అదే అతి గొప్ప విజయం అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. 1,00,000 కోట్లు అప్పు చేసి కొత్త ప్రాజెక్ట్ ఒక్కటి స్టార్ట్ చేయకుండా అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయో తెలవట్లేదు. ఇంకెన్ని పచ్చబద్దాలంటే ముఖ్యమంత్రి నెలకు 6,500 కోట్లు అప్పులకే కడతా అంటాడు. ఆర్బీఐ లెక్క చూస్తే 2,900 కోట్లు ఉంది, కాగ్ లెక్క చూస్తే 2,100 కోట్లే ఉంది. ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రి ఎవరు లేరు. అబద్ధానికి అంగీలాగు తొడిగితే అనుముల రేవంత్ రెడ్డిలా ఉంటాడు. ఎందుకంటే ఇంత అబద్ధాల ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నెలకు 7 లక్షల కోట్ల అప్పని దానికి మితిగడుతున్నది 6,500 కోట్లని అబద్ధాలు చెప్తారా? కాగు ఆర్బీఐ లెక్కలు నేను మొన్న ప్రెస్ మీట్ పెడితే ఈ రోజు వరకు దానికి సమాధానం చెప్పిన ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క అధికార పార్టీ నాయకుడు లేడు. దురదృష్టం.